ప్రెగ్నెన్సీలో డైట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో, మదర్ నుంచి బేబీకి న్యూట్రిషన్ వెళ్తేనే కదా మనకి బేబీ గ్రోత్ అనేది సఫిషియెంట్‌గా ఉంటుంది. సో, ప్రెగ్నెన్సీలో మనకి బాడీ డిమాండ్స్ అనేది చాలా ఎక్కువవుతుంటాయి. సో, దానికి తగ్గట్టు ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. హాయ్ అండి. నేను డాక్టర్ జయంతి, గైనకాలజిస్ట్, జేఎస్ హాస్పిటల్స్, వనస్థలిపురం, హైదరాబాద్. సో, ప్రెగ్నెన్సీలో మనకి బాడీ డిమాండ్స్ అంటే మదర్‌కి న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ బేబీకి కూడా న్యూట్రిషన్ ఇంపార్టెంట్ కాబట్టి, మనకి డైట్ అనేది చాలా ఎక్కువ తినాలేమో అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. సో, డైట్ అనేది ఎక్కువ తీసుకోవడం కాకుండా ఒక 3 లార్జ్ మీల్స్ అండ్ 3 స్మాల్ మీల్స్‌గా డివైడ్ చేసుకొని తింటే గనక సరైన మనకి బేబీ గ్రోత్ అనేది సరిగ్గా ఉంటుంది. అండ్ మదర్ కూడా హెల్తీగా ఉంటుంది. సో, దీనికోసం మనం ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫోలేట్ రిచ్ ఫుడ్. సో, ఈ ఫోలిక్ యాసిడ్ రిచ్ ఉన్న ఫుడ్స్ మనకి బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి, స్పైన్ డెవలప్‌మెంట్‌కి చాలా ఇంపార్టెంట్. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మనకి ఆకుకూరల్లో, బ్రొకోలీలో, అవకాడోస్‌లో, ఆరెంజెస్‌లో, బీన్స్‌లో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి ఎక్కువగా తినడం చేయాలి. అండ్ నెక్స్ట్ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి మజిల్ డెవలప్‌మెంట్‌కి, బేబీ మజిల్ డెవలప్‌మెంట్ అండ్ మనకి లిగమెంట్స్ తయారవ్వాలన్నా, స్కిన్ డెవలప్‌మెంట్ కన్నా, వేరే ఆర్గన్స్ డెవలప్ కావాలన్నా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ ప్రోటీన్స్ అనేది యూజువల్లీ వెజిటేరియన్ డైట్‌లో వచ్చేసి పప్పు ధాన్యాలు అంటే కందిపప్పు, పెసరపప్పు వీటిలో అండ్ నట్స్ అంటే బాదాం, వాల్‌నట్స్, పిస్తా ఇవన్నీ కూడా వీటిలో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. నాన్ వెజిటేరియన్ డైట్‌కొచ్చేసరికి మనకి ఎగ్స్ అనేది ఐడియల్ ప్రోటీన్ అని చెప్తుంటాం. సో, ఎగ్స్‌లో అండ్ లీన్ మీట్ అంటే ఫ్యాట్ ఎక్కువ లేని మీట్ తీసుకోవడం వల్ల కూడా ప్రోటీన్ అనేది మనకి రీచ్ అవుతుంది. అండ్ మనకి ఐరన్ రిచ్ ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్. ఐరన్ అనేది హీమోగ్లోబిన్‌లో ఒక పార్ట్. ఈ హీమోగ్లోబిన్ మనకి బాడీలో ఆక్సిజన్‌ని క్యారీ చేస్తుంది. ఎప్పుడైతే మదర్‌కి అనీమియా ఉంటుందో అంటే రక్తహీనత అనేది ఉంటుందో బేబీకి కూడా రక్తహీనత రావడం, లేకపోతే దాని ఎఫెక్ట్ వల్ల గ్రోత్ సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. సో, ఐరన్ ఫుడ్స్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇవి ఐరన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ వచ్చేసి మనకి ఆకుకూరలు అండ్ డేట్స్, ఖర్జూర పండ్లు అండ్ కిస్మిస్ వీటిలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. అండ్ రాగుల్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో, రాగి జావ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. నాన్ వెజిటేరియన్ డైట్‌లో కూడా మనకి కొన్నిట్లో లివర్ మీట్ ఇట్లాంటి వాటిలో మనకి ఐరన్ ఎక్కువ వస్తుంది. సో, ఫ్రూట్స్‌లో వచ్చేసి దానిమ్మ పళ్ళు అండ్ సపోటా పళ్ళల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో, ఐరన్ ఎప్పుడైతే తీసుకుంటామో ఐరన్ ఫుడ్స్ ఎప్పుడైతే తీసుకుంటామో దాంతో పాటు మనం విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ కూడా తీసుకోవడం వల్ల ఇది ఐరన్ అబ్జార్ప్షన్ ఎక్కువ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాల్షియం అనేది బేబీ బోన్స్‌కి చాలా ఇంపార్టెంట్. మజిల్స్‌కి కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఈ కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేవి మనకి పాలకు సంబంధించిన బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో పెరుగు, నెయ్యి, చీజ్, పనీర్ ఇవన్నిట్లో కూడా మనకి కాల్షియం ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఆకుకూరల్లో ఉంటుంది, నట్స్‌లో ఎక్కువ ఉంటాయి కాల్షియం. సో, లీన్ మీట్‌లో ఉంటుంది. సో, ఈ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి కాల్షియం ఎక్కువ దొరుకుతుంది. అండ్ దీంతో పాటుగా బోన్ సూప్ వీటిని తీసుకోవడం వల్ల ఈ బోన్ సూప్ తీసుకోవడం వల్ల విటమిన్ డి మనకి రీచ్ అవుతుంది మదర్‌కి అండ్ బేబీకి. సో, నెక్స్ట్ వచ్చేసి హోల్ గ్రెయిన్స్ ఏవైతే చిరుధాన్యాలు ఉంటాయో బ్రౌన్ రైస్ ఉంటుందో ఇవి కూడా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మనకి ఎక్కువ టైంని ప్రెగ్నెంట్ లేడీకి ఎనర్జీనిస్తాయి. ప్లస్ ఒబేసిటీకి గురి కాకుండా కూడా హెల్ప్ చేస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వీటిలో ఉన్న విటమిన్స్, మినరల్స్ కూడా బేబీ డెవలప్‌మెంట్‌కి, మదర్ హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వచ్చేసి మనకి బయటకొచ్చే జంక్ ఫుడ్ మాత్రం కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. అండ్ టీ, కాఫీ అంటే కెఫీన్ ఎక్కువ ఉండే ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల బేబీ బ్రెయిన్ కూడా హైపర్ యాక్టివ్ అయిపోతూ ఉంటుంది. సో, టీ, కాఫీ అలవాటున్న వాళ్ళు జింజర్ టీ తీసుకోవడం వల్ల కొంచెం అసిడిటీ తగ్గుతుంది. ప్లస్ డైజెషన్ ప్రాసెస్ కూడా మెరుగవుతుంది. సో, ఈ చెప్పిన డైట్ ఫాలో అవ్వడం వల్ల ప్రెగ్నెంట్ మదర్ అండ్ బేబీ ఇద్దరూ హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.